మన మొబైల్ ఓపెన్ చేస్తే చాలా వరకు టెలిగ్రామ్ గ్రూప్స్, గూగుల్ డ్రైవ్ లింక్స్, 10,000 రకాల పీడిఎఫ్స్, దీంతోపాటు డైలీ మెటీరియల్స్. కానీ ఒక క్వశ్చన్, ఇన్ని పీడిఎఫ్స్ కలెక్ట్ చేసిన వాళ్ళలో ఎంతమంది సెలెక్షన్ అవుతున్నారు అనేది ఒకసారి గమనించండి. హార్డ్ ట్రూత్ ఏంటంటే పీడిఎఫ్స్ కలెక్ట్ చేయడం ప్రిపరేషన్ కాదు. సో దట్ మోస్ట్ ఆఫ్ ద యాస్పిరెంట్స్ చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, చాలామంది యాస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఏం చేస్తారు, మెటీరియల్ హంటింగ్ మోడ్లోకి వెళ్తారు. పలానా అకాడమీ నోట్స్ అనేసి, పలానా సార్ అందిస్తున్నటువంటి నోట్స్ అని, లేదంటే ఆ టాపర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అని, ఈ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ అని, ఆ సీక్రెట్ సోర్సెస్ అని రోజంతా ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేస్తూనే ఉంటాం. కానీ చదివేది ఆల్మోస్ట్ జీరో. మనకి నాలెడ్జ్ పెరిగినట్టు ఫీల్ వస్తుంది ఇలా చూస్తే, కానీ యాక్చువల్ ప్రిపరేషన్ జరుగుతుందా, జరగదా? యాక్చువల్ ప్రిపరేషన్ అనేది జరగదు. ఈ పీడిఎఫ్ హంటింగ్ అనేది ఎందుకు డేంజర్ అనేది ఒకసారి చూద్దాం. పీడిఎఫ్ కలెక్షన్ ఒక ఫేక్ సాటిస్ఫాక్షన్ లాంటిది. ఈవెన్ అది ఒక ఫేక్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎలాంటి సాటిస్ఫాక్షన్ అంటే, నా దగ్గర చాలా మెటీరియల్స్ ఉన్నాయి అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఎగ్జామ్ హాల్లో మెటీరియల్స్ కాదు, మెమొరీ, రివిజన్, ప్రాక్టీస్, ఈ 3 మాత్రమే పనిచేస్తాయి. సో దట్ ఎగ్జామ్ హాల్లో ఎంఆర్పి మాత్రమే పనిచేస్తాయి. సో దట్ ఇక్కడ మనం మెమొరీ, రివిజన్, ప్రాక్టీస్ అని కొంచెం ప్రిపరేషన్ రిలేటెడ్ గురించి అంశాలు మాట్లాడాం. కాబట్టి రియల్ ప్రిపరేషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రియల్ ప్రిపరేషన్ అంటే లిమిటెడ్ సోర్సెస్, పరిమితమైనటువంటి సోర్సులు, మల్టిపుల్ టైమ్స్ రివిజన్స్, డైలీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్, అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ అండ్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్. ఈ 2 సక్సెస్కి సోపానాలు. దీంతోపాటు మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో వాటిని ఎనలైజ్ చేయడం, ఇది రియల్ ప్రిపరేషన్. అంతేగాని 100 పీడిఎఫ్ కలెక్ట్ చేసి దాన్నే ప్రిపరేషన్ అనేసి అందరూ అనుకుంటారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఒక పీడిఎఫ్ని 5 టైమ్స్ రివిజన్ చేసినటువంటి యాస్పిరెంటు 100 పీడిఎఫ్స్ కలెక్ట్ చేసిన యాస్పిరెంట్ కంటే చాలా డేంజరస్. సో దట్ ఇక్కడ అల్టిమేట్ థింగ్ ఏంటంటే, లిమిటెడ్ సోర్సెస్, మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రివిజన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రిపరేషన్కి. ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ యుగంలో నడుస్తున్నటువంటి అతిపెద్ద ట్రాప్ ఏంటంటే టెలిగ్రామ్ ట్రాప్. ఈ రోజుల్లో కాంపిటేటివ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఏంటంటే టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్ అనేది ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. అటు దానివల్ల మంచి ఉంటుంది, అలానే దానివల్ల చెడు కూడా ఉంటుంది. ఈ ట్రాప్లో ఎలా ఉంటాము అంటే, చాలా వరకు టెలిగ్రామ్ ఛానల్స్లో లేటెస్ట్ మెటీరియల్స్ మనకి అందుబాటులో ఉంటాయి. టాపర్ నోట్స్ మళ్ళీ అందుబాటులో ఉంటాయి. దెన్ ఆల్సో కొన్ని సీక్రెట్ పీడిఎఫ్స్ అంటూ ఎండ్లెస్ స్క్రోలింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. ప్రిపరేషన్ కన్నా కలెక్టింగ్ ఎడిక్షన్ మనకి ఈ టెలిగ్రామ్ ఛానల్స్ వల్ల ఎక్కువగా అవుతుంది. సో ఈ ట్రాప్లో కనుక మనము ఉన్నామంటే ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దట్ ఇక్కడ స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి? నేను దగ్గర రియల్ ప్రిపరేషన్ అన్నాం, ఇప్పుడు మరి ఇలా టెలిగ్రామ్ ట్రాప్లో ఉన్నాము, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ అవుతున్నాము. సో దట్ సరైనటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే, ఒక సబ్జెక్ట్కి 1 స్టాండర్డ్ సోర్స్ ఫిక్స్ చేయండి. సో ఇందాక చెప్పినట్టే లిమిటెడ్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైతే మీరు సోర్స్ తీసుకున్నారో దాన్నే చదవాలి, అలానే అందులో ఉన్నటువంటి అంశాలని హైలైట్ చేయాలి. దెన్ ఆ తర్వాత ఆ సంబంధిత అంశాలని రివైజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇప్పుడు టైం అవైలబుల్గా లేదు కాబట్టి నోట్స్ని పక్కన పెట్టండి. బట్ టైం ఉంటే దాన్ని నోట్స్గా ప్రిపేర్ చేసుకోవాలి, అందరూ చెప్పే షార్ట్ నోట్స్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే పీవైక్యూస్ని కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ టెలిగ్రామ్ ట్రాప్ కంటే ఈ లూప్లో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ర్యాంక్ అనేది మెటీరియల్స్ వల్ల ఎప్పటికీ రాదు, రిపీటెడ్ రివిజన్స్ వల్ల మనకి వస్తుంది. సెలక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా థౌజండ్స్ ఆఫ్ పీడిఎఫ్స్ అనేవి కంప్లీట్ చేయలేదు. వాళ్ళందరూ ఏం చేశారంటే, లిమిటెడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం జరిగింది. సో దట్ రిమెంబర్, మోర్ మెటీరియల్స్ డస్ నాట్ మీన్ మోర్ ప్రిపరేషన్.
అల్టిమేట్ ఏంటంటే కలెక్షన్ కంటే ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ ఉండొచ్చు, కానీ బ్రెయిన్ స్టోరేజ్ ఎంటీ అయితే యూజే లేదు. మీకు కూడా ఇలాంటి పీడిఎఫ్స్ కలెక్టింగ్ హ్యాబిట్ ఉందా? కామెంట్స్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. సీరియస్ ఆస్పిరెంట్స్కి ఇది తప్పకుండా రీచ్ అవ్వాలి.